వెరీ గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను మారాడు. ఇక డీటెయిల్ చూస్తే ఈరోజు వార్తా దినపత్రికలు ఎప్పట్లాగే ఏ వార్తలను ప్రచురించారో మనం ప్రతిరోజు చూసినట్లే ఈరోజు కూడా చూద్దాం. సో మరి కాసేపట్లో రాజకీయ అనాలిసిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా జాయిన్ అవుతారు మనలో. సో అంతలోపు మనం వార్తలను చూద్దాం. ఇక వెలుగు చూసుకున్నట్లయితే రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ అనేది జూన్ 2న జాతికి అంకితం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తన విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ ప్రకటన చేశారు. సో ఇదే నేపథ్యంలోనే ఈ పాటనైతే 2 వర్షాలుగా రాష్ట్ర గీతంగా 2.5 నిమిషాల నివిడితో ఉన్న షార్ట్ వెర్షన్, 13 నిమిషాల 30 సెకండ్లతో ఉన్న ఫుల్ వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారు. దీంట్లో అంత్యశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రం చిహ్నం కోసం దాదాపు 500 నమూనాలు అందినట్లు కూడా తెలుస్తోంది. ఇక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదన్నట్లు కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సో ఈ నేపథ్యంలో దీన్ని మొత్తం కూడా అసెంబ్లీలో చిహ్నం, అదేవిధంగా తెలంగాణ తల్లి చిహ్నాన్ని రెండింటిని కూడా అసెంబ్లీలో చర్చిద్దామన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 48 గంటల ధ్యానం కన్యాకుమారిలో రాక్ మెమోరియల్లో మొదలుపెట్టిన మోడీ అన్నట్లు కూడా తెలుస్తోంది. మండపం చుట్టూ 3000 మంది భారీ ఎత్తున పోలీసుల పహారీతో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత తిరువల్లూరు వెళ్లి దర్శించుకుంటారు. ఇక ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని కూడా మాట్లాడలేదని మన్మోహన్ సింగ్ హాట్ కామెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోడీ ప్రధాన పదవికి కూడా గౌరవాన్ని తగ్గించే తొలి ప్రధాని కూడా అంటూ మన్మోహన్ సింగ్ అంటున్నారు. ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు వెనుక దుర్మార్గపు ఆలోచనలు అంటూ కూడా ప్రసంగిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆలోచించి ఓటేయాలని పంజాబ్ నేతలకు కూడా ఆఖరి రేపే లాస్ట్ రోజు ప్రసంగాలకి ముగింపు నిర్ణయంతో పలకంటూనే రేపు 1వ తారీఖు నుంచి కూడా ఆఖరి ఎన్నికలు జరగనున్నాయి. సో నేపథ్యంలోనే మోడీని ఉద్దేశించి ప్రసంగించినట్లు కూడా తెలుస్తోంది. ఇక సీడ్స్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. సో 400 కిట్టాలకు పైగా సీట్లను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేసినట్లు తెలుస్తోంది. 33 మంది అని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన విధ్వంసాన్ని మనం చూసాము. చార్మినార్ను తీసేయడం, హైదరాబాద్లోని అవమానించడం అంటూ కూడా రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని కేసీఆర్ అవసరం ఏముందంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక నెక్స్ట్ వచ్చే నెల 2వ వారంలోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు కూడా ఉంటాయన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ పూర్తవగానే మొత్తం కూడా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. పండిత్ పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 60,000 మంది టీచర్లతో ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది వెలుగులో కనిపిస్తున్న వార్తలు. నెక్స్ట్ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో కూడా రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ యథాతథంగా ఆమోదించినట్లు ప్రభుత్వం తెలుస్తోంది. దీన్ని జూన్ 2న జాతికి అంకితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక అసెంబ్లీలో చర్చించాక అధికారిక చిహ్నంపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు సీఎం ప్రత్యేక ఆహ్వానం పలికారు. అటు సోనియా గాంధీ, ఇటుకు రాహుల్ గాంధీ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించారు. ఇక జూన్ 2న పెరగ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సాయంత్రం ట్యాంక్ బండ్పై సాంస్కృతిక ప్రదర్శనలు 5,000 మందితో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తేజస నేతలతో కూడా భేటీ అయ్యారు. వీళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తోంది. ఇక చివరి 7వ విడతకు ముగిసిన ప్రచార గడువు అంటూ కూడా మనకి కనిపిస్తోంది. 57 స్థానాల్లో రేపు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికలకు రేపు మోగపోయిన మైకులు కూడా. ఇక ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారిలోకి భగవతి అమ్మన్లో ఆలయంలో కూడా ప్రధాని మోదీ వెళ్లారు ధ్యానం చేసుకోవడానికి. దాదాపు 48 గంటల పాటు అక్కడ ఉండనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ఎడపడి 22 మంది దుర్మరణం చెందారు. 57 మందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితులంతా హర్యానా, యూపీ యాత్రికులుగా తెలుస్తోంది. ఇక సిక్రోరి గుహలకి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్లే అనిసాకు చిక్కిన అవినీతి అధికారులు అంటూ హైలైట్ వార్తగా కనిపిస్తోంది. దాదాపు ఏసీబీకి వలలో ఒకేసారి 3 అధికారులు కూడా చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఇక చూసుకున్నట్లే చార్మినార్ వద్ద ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పద్మారావు, అదేవిధంగా మంత్రి పొన్నాల తదితరులు కూడా రాష్ట్ర చిహ్నం చార్మినార్ కాకతీయ తోరణాలను తొలగిస్తూ ఊరుకోమంటూ కూడా వీళ్ళు అక్కడ ధర్నా చేసినట్లు కూడా కనిపిస్తోంది. ఇది వాళ్ళ ఈనాడు పేపర్ ఎడిషన్ లో కూడా అది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో కూడా సేమ్ ఏ దినపత్రిక చూసుకున్నా కూడా రాష్ట్ర గేయం మీద ఇదంతా ఈ రోజు కూడా వార్త నడుస్తోంది. సో సాక్షిలో కూడా రాష్ట్ర గేయం 2 వర్షాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
జై జై హే తెలంగాణను ఆమోదించినట్లు అందశ్రీ రాసిన 20 ఏళ్ల కిందట రాసిన అందశ్రీ రాసిన పాటను ప్రకటించినట్లు కూడా తెలుస్తోంది. 2 నిమిషాల 30 సెకండ్లతో ఒకటి, 13 నిమిషాల 30 సెకండ్లతో మరొకటి. ఇక భవిష్యత్తు కూడా పాడుకునేందుకు వీళ్ళకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకలు కూడా జాతికి అంకితం చేస్తారు. అధికారిక చిహ్నానికి తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు చేర్పులు అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలుస్తోంది. సో మరి అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ అడుగు పెడతారా లేదా? 2 అసెంబ్లీలు అయితే ముగిసింది, మరి 3 అసెంబ్లీ జరగనుంది. సో దీనికి కూడా కేసీఆర్ వస్తారా రానేది ఒక సందిగ్ధత మారింది. సో ఇక అధికార మిత్రపక్ష పార్టీలతో నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుట్రపూరితంగానే చేస్తున్నట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు? టీడీపీ ఇలా అడగగానే అలా ఆగమేఘలపై ఎలా నిబంధనలు మారుస్తారంటూ ఈసీని వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాకపోయినా చెల్లుబాటు అవుతుందా? ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం దొంగ ఓట్ల అవకాశానికి ఇస్తున్నట్లయితే అంటూ కూడా సాక్షుల హైలైట్ వార్త కనిపిస్తుంది. సంతకం ఉంటే చాలు, ఓట్ల లెక్కింపు సమయం సందేహాలు రావా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు వందలాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనేనా? ఎన్నికల సంఘం వ్యవహార సరిపే ప్రజాస్వామ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయ కుట్రతోనే చిహ్నాల తొలగింపు, చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం హైదరాబాద్లో అవమానించడం అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. ఇక జూన్ తొలి వారంలోకి నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 5 నుంచి కూడా 11 మధ్య రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈలోగా మరింత దంచుకొట్టిగా ఎండలు సీజన్లోనే అత్యధికంగా భీమవరంలో 47.2 డిగ్రీలు కూడా నమోదైనట్లు తెలుస్తూ ఉంది. సో ఇదే సాక్షిలు కూడా కనిపిస్తున్న వార్తలు, ప్రచురించిన వార్తలు కూడా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక లోగోలు మార్చడం కాదు, ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే లోగోలు మార్చడం కాదు బతుకులు మార్చడం అంటూ కూడా హైలైట్ వార్త కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ చేసిన హాట్ కామెంట్స్ లో ఇది ఒక హైలైట్ వార్త అని చెప్పవచ్చు. ఇక చార్మినార్ తొలగింపు హైదరాబాద్లను అవమానించడమే, కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అఘోరపరిచినట్లు అంటూ కూడా అంటున్నారు. ఇటు చార్మినార్ తొలగిస్తే హైదరాబాద్, అటు కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను కూడా అఘోరపరిచినట్లే అన్నట్లు కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి, రాజముద్రను మార్చవద్దు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామంటూ కూడా చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడారు. సో కేటీఆర్ ఇక కేరళకు నైరుతి పవనాలు ప్రవేశిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో సాధారణం కంటే 2 రోజుల ముందే రాక తెలుస్తూ ఉంది. ఇక ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకు 3 నుంచి 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదే అవకాశాలు ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సో ఇది వాటి ఆంధ్రజ్యోతి పేపర్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ను కూడా పిలిచినట్లు కూడా మనకు తెలుస్తోంది. సో కేసీఆర్ ఇంటికి ఈ రోజు అర్హర వేణుగోపాల్, అరవింద్ సింగ్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక లాస్ట్ కు చూసుకున్నట్లయితే ప్రచార పరిసమాప్తి కూడా ముగిసింది నిన్నటితో. రేపు జూన్ 1న లోక్సభ ఎన్నికలు చివరి దశకు గురువారం ముగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు చండీగఢ్ 7 రాష్ట్రాలకు కూడా 57 సీట్లకు 1న పోలింగ్ జరగనుంది. మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటివరకు కూడా 6 విడతల్లో 486 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇక 4న టోటల్ మొత్తం దేశం మొత్తం కూడా ఓట్ల లెక్కింపు అనేది జరగనుంది. నెక్స్ట్ మనం కొన్ని రోజుల నుంచి బీజేపీ నేత ప్రజ్వల్ రేవణ్ణ ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఇరుక్కున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న రాత్రి ఆయన దేవగౌడ హెచ్చరించడంతోనే తను వచ్చినట్లు కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. సో దేవుడి అండ ఉందంటూ కూడా ప్రజ్వల్ రేవణ్ణ మాట్లాడిన వీడియోని మనం చూస్తున్నాం. సో అర్ధరాత్రి ప్రజ్వల్ రేవణ్ణ అయితే పట్టుకున్నారు. ఇక జర్మనీ నుంచి లుఫ్తాన్సాలో బెంగళూరుకు వస్తుండగా గ్రీన్ ఛానల్ గేట్వే వద్ద విమానాశ్రయానికి బయటకు ప్రజ్వల్ పట్టుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులు సిట్ కార్యాలయానికి తరలించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 8,000 వీడియోలు సెక్స్ క్యాండిల్ గా కూడా ప్రజ్వల్ రేవణ్ణ హాట్ టాపిక్ గా దేశం మొత్తం మీద కూడా మారినట్లు తెలుస్తోంది. సో దీనికి బీజేపీ నేత ఒకళ్ళు కూడా అమిత్ షాకు చెప్పడంతో అమిత్ షా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. తర్వాత దీని మీద ప్రతిపక్షాలు ఎంత రాదంతం చేసే మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదని పర్సనల్ అంటూ కూడా చెప్తా ఉంది. ఇక నరేంద్రుడి ధ్యాన మండపంలో కూడా నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటల పాటు ధ్యానముద్రలోకి ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఇక 2019లో సేమ్ ఇదే ఎలక్షన్ అప్పుడు కూడా కేదార్నాథ్లో చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలో చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇక ఆంధ్రజ్యోతి పేపర్. నెక్స్ట్ మనతో పాటు దీని మీద విశ్లేషించడానికి
కృష్ణమూర్తి గారు జర్నలిస్ట్ ఎనాలిసిస్ట్ మనకి తోడయ్యారు. సో వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. నమస్తే కృష్ణమూర్తి గారు. సో ఇవాళ హైలైట్ వార్తలు చూస్తున్నట్లయితే బిఆర్ఎస్ రైతులు మీద కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నా కానీ దాన్ని కూడా రాజకీయ పరంగా లాక్కుంటుంది. సో మొన్న ఆదిలాబాద్ లో చూసాము, వాళ్ళు క్యూ లైన్ లో నుంచి ఉంటే లేదు లాఠీ చార్జ్ జరిగిందని ఎంత రాష్ట్రం మొత్తం కూడా ఎంత దారుణాతి దారుణంగా దీన్ని రాజకీయం చేస్తుందో బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు. అంటే రైతులను కూడా వదలట్లేదు. ఒక పక్క మోడీ ఒకసారి నల్ల చట్టాలు తెచ్చినందుకు ఇటు పక్క బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసాం. ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మాట్లాడుతున్నా చూస్తున్నాం. సో ఎందుకు ఇంత బీఆర్ఎస్ దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు రైతును కూడా అడ్డు పెట్టుకుని ఇంత దిగజారుతుందా బీఆర్ఎస్? అధికారంలో ఉన్నంతసేపు నిర్బంధాలతో రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కొంత ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారు ఈ ప్రభుత్వము. కొంత వాళ్ళు అంటే వాళ్ళ అభిప్రాయాలను బహిరంగంగా చెప్తుంది. అంటే ఒక రకంగా వాక్ స్వేచ్ఛను వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు హక్కులు కల్పించారు. అప్పుడు వాక్స్వాతంగా కూడా లేకుండా దీన్ని ఆసరాగా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ లేని అంశాలు ఇవన్నీ ఉన్న అంశాలు కావు. ఓకే, ప్రజలు ఇబ్బందులు ఉన్నాయి, కొంతవరకు కొంత ఉన్నది అంటే లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కావాలని రాద్ధాంతం చేయడం. అంటే ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలి అని చెప్పేసి ఏదైతే వీళ్ళ ఉద్దేశం ఉందో దాని ద్వారానే ఇవన్నీ సమస్యలు వస్తాము. టీఆర్ఎస్ అధికారులు కూడా ధర్నా చౌకులు ఇచ్చేస్తారు. ఎవరైనా సరే నిరసన చెప్తున్నాగానే ఇంటర్నెట్ పోలీసులు పంపాలి, కుట్లు పెట్టారు కదా. అవునా? వాళ్ళు బయటకు వస్తే హక్కు లేకుండా చేశారు. ఇంకా కొంత గట్టిగా మాట్లాడుతున్నారు, అంటే గట్టిగా స్టేట్మెంట్ ఇస్తారు, కొంత ప్రశ్నలో వస్తున్నాయి, కొంత గట్టిగా ఆందోళన చేసే అవకాశం వాళ్ళ తలుపులు వాళ్ళ కొట్టాలి, లోపలికి పోవాలి. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించాలి పోలీసు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసు శాఖను గూండాగిరి శాఖగా మార్చింది బీఆర్ఎస్ పార్టీలో. ఈ విధ్వంసాలు అనేక సందర్భాలు చూసినాం. కోదండరాం ఇంట్లోకి కలుపు పడవని చెప్పలేదు. అని చేసిన నేరేమిటంటే ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ రోజు కూడా చెప్పారు వాళ్ళు. అప్పుడు వెలగొట్టరు కదా. ఇప్పుడు ఏం చేసిన అక్కడ కోదండరాం అంటే ఎవరు చెప్పలేదు కదా. ఇప్పటికీ కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, అప్పుడు డీజీపీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అంటే అధికారం నుండి మేము చేస్తామని. ఆదిలాబాద్ లో కూడా జరిగేది. ఆదిలాబాద్ లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు ఏదైతే మేలురకం విత్తనాలు వాళ్ళు సాంప్రదాయంగా కొంత రైతాంగం ఏం చేస్తారంటే కొన్ని రకాల విత్తనాలు సాంప్రదాయంగా వాడుకుంటారు వాళ్ళు. అంటే అచ్చి వచ్చిందని, కలిసి వచ్చిందని, దళిత దిగుబడి ఉంటుందని, ఇంకేదో కొంత సెంటిమెంట్ల ప్రకారంగా వెళ్తా ఉంటారు. ఆ విత్తనాలే కావాలి అని రైతాంగం కొంత పట్టుబట్టడంతో అక్కడ కొంత రక్షణ కొంత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, మిగతా అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కోఆర్డినేట్ చేస్తూ రైతాంగానికి కావాల్సినటువంటి విత్తనాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3-4 రోజులుగా అంటే విత్తనాలు అందుబాటులో ఉన్న రైతాంగానికి కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో డీలర్లు వాళ్ళు తెప్పించినప్పుడు మొదటి రోజున కొంత గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే ఒకేసారి విత్తనాలు అంటే ఎదురు చూసిన తర్వాత విత్తనాలతో అందరూ ఒక్కసారిగా ఆ దొంగలు ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు. దాంతో కొంత గందరగోళం పెట్టి పోలీసు వెళ్ళి వాళ్ళ సర్ది చేసేందుకు లైన్ లో క్యూలో ఉంచేందుకు ప్రయత్నం చేశారు. ఈ పోలీసులు అక్కడ క్యూలో ఉంచడానికి ప్రయత్నం చేసిన సమయంలో కొంత రైతులు కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు ఆదుతారు వాళ్ళు కొంత పోలీసు తోటి కొంచెం చెప్పారు. ఏం సార్ 4 రోజులు ప్రస్తుతం ఇట్లా అంటే ఇట్లా ఆయన అక్కడ ఇక్కడ చెప్తా ఉంటారు. ఆ రకంగా చెప్పినప్పుడు కొంత పోలీసుల తోటి వాగ్వాదం కూడా కాదు, మాటలు జరిగాయి. అదేదో పోలీసులు లాఠీచార్జ్ చేశారు రైతుల మీద అని చెప్పాడు. అక్కడ స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగితే కొంత రైతులు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతో పోలీసులు ఆ స్టాంప్ పై జరగకుండా అక్కడ చర్యలు అది తీసుకోవడానికి తప్పకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతాం. ఇప్పటికీ జిల్లా యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి విత్తన అధిష్టము స్టాక్ వస్తుంది. డిమాండ్ ఎంతగా ఉందనుకో అనుకోలేదు, అంటే మిగతా డిమాండ్ అంటే ఇంత సాగుకు కావాల్సిన విత్తనాలు ఎన్ని అని లెక్క చేసుకొని వేరు బ్రాండ్లతో తెప్పించారు. కానీ వేరు బ్రాండ్ల అక్కడ రైతులు వాడకుండా ఒకే రకమైన బ్రాండ్లు వాడేది వాళ్ళు ముందుకు రావడం కొంత ఇబ్బందికరమైన, కొంత తాత్కాలిక కొరత. అంటే ఒకే రకమైన వాడి ఒకే రకమైన విత్తనం కావాలి, నాణ్యమైనది కావాలనుకున్నప్పుడు కొంత వాటిని తీసుకురావడానికి రవాణా కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. అక్కడక్కడ ఇట్లాంటి సమస్యలు హైదరాబాద్ కాదు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఒకే రకమైన విత్తనాలు కావాలి, ఒకే రకమైన బ్రాండ్ సీడ్స్ కావాలి అనుకున్నప్పుడు కొంత అక్కడ కొంత ఏర్పడుతుంది. మిగతా విత్తనాలు కాబట్టి విత్తనాలు ఉన్నాయి, కానీ రైతులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఏ విత్తనమైనా సరే అనుకోవచ్చు. కానీ రైతులు సంప్రదాయంగా వాళ్ళు అంటే మీరు ఏది వాడిలో మీకు ఏది మంచిగా వీలు అనిపించిందో దాన్ని ఏం వాడాలనుకుంటారు. ఆ రకంగా రైతులు ఒకరు తీసుకోకుండా దానికి బ్రాండ్ ఆ బ్రాండ్ కావాలన్న దాన్ని బట్టి కొంత ఇబ్బంది వచ్చింది. ఇది నివారించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో విత్తనాలు లేవు, ఎరువులే లేవు, కొరతలు వచ్చినాయి. ఆదిలాబాద్ సంఘటన తర్వాత ఆదిలాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విస్తృతంగా దాడులు చేస్తా ఉన్నారు. ఆదిలాబాద్ తో పాటు అదొక చోట్ల నకిలీ విత్తనాలు, అంటే రైతాంగం మోసపోకుండా నకిలీ విత్తనాలను కట్టడి చేస్తా ఉన్నారు. నిన్న కూడా దాడులు జరిపి దాదాపు 30 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నకిలీ విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా సీల్ చేసింది అధికారులు. దీన్ని పక్కన పెట్టారు. ఆదిలాబాద్ లో లేని విషయము, జరగని విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదో చేయాలనుకొని అక్కడ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కొంత కించపరిచే విధంగా మాట్లాడము, ఇది చాలా దుర్మార్గమైన చర్యలు. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ తీర్పు పంపించారు. మళ్ళీ ప్రజలు అంటే అంతకాలం ముందు అధికారంలో మీరు ఏం చేయాలని చేయలేదు. గత ఏడాది కొడుతున్నా గత ఏడాది ఏం చేశారు, రైతులను షాపుల ముందు రానియకుండా పోలీసులు కట్టడి ఎక్కడ మరి చేయలేదు కదా. రమ్మన్నాడు, మీకు ఇష్టమైన కొనుక్కోమన్నారు అన్న, మీకు ఇష్టమని అన్నప్పుడు అక్కడ వాళ్ళకు అవసరమైన బ్రాండ్ లేకపోవడం బట్టి ఇబ్బంది వచ్చింది. విత్తనాలు చాలా ఉన్నాయి, కానీ ఒకే రకమైన విత్తనాలు కావాలన్నప్పుడు ఆ కంపెనీ కూడా నాణ్యమైన పండుగ చేయమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు కొంత నాణ్యమైన పండుగ ఉత్పత్తి చేయమన్నప్పుడు కొంత కంపెనీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బ్రాండ్ మీద ఉన్నటువంటి రైతుల్లో ఆ బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఇక ఈ విధంగా చూసుకున్నట్టయితే జూన్ 1న వరకు కూడా ధ్యానం చేస్తుంటే ప్రతిపక్షాలు మోదీ మీద విమర్శలు కుప్పిస్తున్నాయి. అసలు పర్యాటక ప్రదేశం అది, అందులో కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా జనాలు కూడా దానికి పర్యాటకంగా ఎక్కువ బారులు తీరుతారు. అదేవిధంగా ఎందుకు ఎన్నికల వేళ ఇంత స్టంట్ ని ప్రధాని మోదీ ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క ఏమో కేదార్నాథ్ లో పోయినసారి చేశారు, ఇప్పుడేమో తమిళనాడు మీద పడ్డారు. అంటే దక్షిణాదికి మేము ఇంపార్టెంట్ ఇస్తున్నాము అంటూ చెప్తున్నారా మోదీ అంటూ కూడా ప్రతిపక్షాలు ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ధ్యానం చేసుకున్న తప్పేనా, లేదంటే ఎలక్షన్ లో నిజంగా స్టంట్ ఉందా మోదీ దాంట్లో, ఏ విధంగా చూడాలి అసలు? ఎట్లయిపోయిందంటే దాన్ని మోడీ అన్నం తినద్దు అని చెప్పి మోడీ అన్నం తినద్దు అని చెప్తే 3 ఇంటూ 4 ఇంటూ మేము తింటాం ఖచ్చితంగా. అది అడుగుతుందా లేదా తర్వాత విషయం. అది మోడీ ఈరోజు మీరు మలమూత్ర విసర్జన చేయొద్దు అని చెప్తే మేము మరోసారి చేస్తాం అనే స్థాయికి ఇక్కడ తయారైపోయింది. అంటే
నువ్వు అవునంటే నేను కాదంట. ఇది ఇప్పుడు నా సిద్ధాంతం. అరే ఒక 10 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు కలిగిన నాయకుడిగా మోడీ తయారయ్యారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఆయన కీలక భూమిక పోషించారు. దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో చాటేందుకు ఆయన 10 సంవత్సరాలుగా కృషి చేశారు. ఓకే, రేపు వస్తున్నారా, అధికారంలోకి వస్తున్నారా, ప్రజలు గెలిపిస్తున్నా లేదా పక్కన పెడదాం. 10 సంవత్సరాలు ఈ దేశం కోసం చేసినటువంటి ఒక వ్యక్తి, ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఆయన ఏదో ఎన్నికల తర్వాత ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 1.5 రోజులుగా అవిశ్రాంతంగా ఆయన ప్రచారం చేశారు. ఉదయం ఒక దగ్గర ఉంటే మధ్యాహ్నం ఇంకో చోట, సాయంత్రం ఇంకో చోట. మీరు గమనించండి ఎన్ని సభలు తిరిగాడు ఆయన. అంటే ఈ ఎన్నికల నుంచి ఇప్పుడు మన ఏమో ఎంపీ క్యాండిడేట్, ఒక ఏపీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 2 రోజులు జరిగిన తర్వాత కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళారు. వెళ్ళిపోయింది సార్. చాలా మంది ఎన్నికల ప్రచారం మూసి పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ తెల్లారి మర్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో, అంటే ఫామ్ హౌస్ లో పోయిరా, ఇంకెక్కడికైనా పోయిరా, ఇక్కడికి పోయింది. కొంతమంది సేవ చేస్తున్నాం, చిల్ అవుతున్నాం. నరేంద్ర మోడీ 45 రోజులుగా ఏకధాటిగా ప్రచారంలోకి కొంత ఉపశమనం కోసం, అంటే నిన్న ఎన్నికల ప్రచారం తెరబడింది కాబట్టి కొంత ఉపశమనం కోసం తానేదో ఒక పర్యాటక ప్రాంతానికో లేకపోతే ఇంకా ఆయన మనసుకు తోచిన ఆధ్యాత్మిక ప్రదేశానికో వెళ్తామంటే దాన్ని కూడా రాజాంగా చేస్తామంటే కదా. మిగతా నాయకులకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా నరేంద్ర మోడీకి లేదా? ఇది వ్యక్తిగత దాడి కాదా నరేంద్ర మోడీకి చేయడం? మేము ఏమైనా చేస్తున్నాం వదిలేదు అనే పద్ధతి అనేది సరైన కాదు. మాకు సవాళ్ళు ఉన్నాయి. ప్రధానమంత్రి గారికి ఏ హక్కు లేవు. దేశ అభ్యున్నతి కోసం పనిచేసిన ఒక నేతగా, ఆదర్శ నేతగా నీకు ఏ హక్కులు లేవు అనేది సరైన కాదు. ఆయన ఎల్లారే ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చుని అధికారులతో చర్చించుకుంటే వీళ్ళు ఏం మాట్లాడేవారు? అంత ఏమైపోయింది, ఆయన 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మనం అంటే ఎన్నికల కోర్టు ఉల్లంఘించారు, ఎన్నికల మీద ప్రభావం చూపేందుకు నేను చాలా నిక్కచ్చిగా పనిచేస్తున్నా, దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నా, ఇవి మళ్ళీ ఎన్నికల ప్రచారం తెలవచ్చు, మళ్ళీ ఆపుతూ కూర్చున్నా మాట్లాడి ఏది ఎంత అవసరమా అని ఇదే నాయకులు విమర్శిస్తారు. ఏది చేసినా విమర్శ చేయాలనుకునేమో ఖచ్చితంగా ఇక్కడ విమర్శలు. రైట్ రైట్ 2019 ఎన్నికల తర్వాత రైట్ కృష్ణమూర్తి గారు, ఇక కమింగ్ టు ద స్టేట్ పాలిటిక్స్ కి వచ్చేసరికి ఇక కేసీఆర్ అన్న మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రోళ్ళకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తెస్తానన్న మాటలు మనకి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి జై జై హే తెలంగాణ పాటకి సంగీతం కూర్పు అంతా కూడా కీరవానికి ఇచ్చేసరికినేమో ఆంధ్ర వాళ్ళకి ఎలా ఇస్తారంటూ కూడా ఇప్పుడు పూర్తిగా విమర్శలు అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. అయినా కానీ సీఎం దాన్ని ఏం పట్టించుకోకుండా కీరవాణిని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే నిజంగా కీరవాణికి కానీ, అదేవిధంగా ప్రభాస్కి కానీ, చిరంజీవికి కానీ, ఎన్టీఆర్కి కానీ వీళ్ళందరికీ కూడా ఆస్కార్ అవార్డులు వచ్చినప్పుడు మన తెలుగులని జబ్బలు జరుచుకున్నాం. మనం ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ప్రాంతీయ భేదం చూపిస్తున్నాం. ఎందుకు ఇంత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మాట్లాడే పరిస్థితికి ఎందుకు ఇంత దిగజారారు? అదేవిధంగా తెలంగాణలో కూడా కొందరు ఇదే మాటలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక పక్క హైలైట్ అయితేనే మన తెలుగు వాళ్ళు అనుకుంటాము, మరో పక్క చూసుకుంటే ప్రాంతీయ భేదం చూపిస్తున్నాం. ఎందుకు ఇంత జారిపోతుంది బీఆర్ఎస్ పార్టీ కానీ కొన్ని వ్యక్తులు కూడా ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉంది? నిజంగా మనం అలా చూసుకున్నట్లయితే చాలా రకాలు కూడా ఆంధ్ర వాళ్ళతో మమేకమైన సంస్థలకి మన కేసీఆర్ కూడా అప్పచెప్పారు. అదేవిధంగా కృష్ణా జలాలకి తీసుకున్న నీళ్లు పోతున్నా కానీ ఏం మాట్లాడలేదు. రోజా దగ్గరికి వెళ్ళి చేపల పులుసు తిని వచ్చిన మాటలు కూడా మనం వైరల్ అయిన విషయాలు చూసాం. జగన్తో కూడా మన కేసీఆర్ బంధుత్వాన్ని కూడా ఉంచుకున్న విజువల్స్ ని, అదేవిధంగా వార్తలు కూడా మనం హైలైట్ గా చూసాం. మనం ఇప్పుడెందుకు మళ్ళీ ఆంధ్ర అదేవిధంగా తెలంగాణని విభజిస్తున్నారు? అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? వాస్తవానికి
తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తాం. అధికారం కోల్పోయిన తర్వాత, ప్రజా విశ్వాసం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ మార్గం కనబడింది ప్రజల్లోకి వెళ్లేందుకు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్తే కూడా ఆ పార్టీని తిరస్కరిస్తున్నారు, ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికీ స్టిల్ ఆన్ టుడే మన ఎలక్షన్ కూడా మనం చూసాం. అంటే మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూడాలి, మళ్ళీ ప్రజలకు బలంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మరోసారి తెలంగాణ ఆవిష్కరణకు ముందు జరిగినటువంటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమ పోరాటాలను మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి. రైట్, మీరు అన్నట్లు రైట్ కృష్ణమూర్తి గారు, మీరు అన్నట్లు ఎలక్షన్స్ రోజున నాగార్జున సాగర్ మీద ఎంత పెద్ద స్టెంట్ అయిందో కూడా కేవలం అదే రోజున జరిగిన టాపిక్ ను కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఎలక్షన్స్ రోజున మాత్రమే దీన్ని మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తెచ్చారు. అక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి ప్రహరాన్ని ఏర్పాటు చేశారు, ఇక్కడ తెలంగాణ పోలీసులు వెళ్ళారంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవటం అనేది చాలా పెద్ద స్టెంట్ గా మారింది. మీరు అన్నట్లు నిజంగా అది కూడా ఒక తెలంగాణ సెంటిమెంట్ ఎలక్షన్స్ రోజు కూడా తెచ్చారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణ అంటారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఆయనకు ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చి ఎలక్షన్ ప్రచారం ఆయన భుజస్కంధాల మీద పెట్టి రాష్ట్రంలో పార్టీని అధికారం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించిన సమయంలో కూడా రేవంత్ సీఎం, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కలిపే అవకాశం ఉంటుంది, ఏపీతో తెలంగాణ కలిపే హరీష్ రావు ఎన్నికల సమయంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. అయినా ప్రజలు విశ్వసించలేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎవరికి ప్రాధాన్యత వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇట్లాంటి వాళ్ళకి రాలేదు, దేవేంద్ర కేశవరావు జాదవ్ కు ఇట్లాంటి వాళ్ళకి రాలేదు. ఎవరికి వచ్చింది? మెగా కృష్ణారెడ్డి వాళ్ళకి మాత్రమే వచ్చింది. అంటే వాళ్ళు చేస్తే ఒకటి, ఎటు వాళ్ళు చేస్తే ఇంకొకటి. ఇది బీఆర్ఎస్ విధానం. వాళ్ళు చేసింది అంతా కరెక్ట్, ఎవరు మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే పోలీసులతో వాళ్ళు తొక్కిస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ విధానంగా మారుతా ఉన్నారు. యూటర్న్ తీసుకున్నారు. రైట్, అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం అదే విధంగా మీద కూడా వచ్చినప్పుడు అసలు ఏం చేశారు? తెలంగాణ చెప్పలేదా? రైట్ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం మీద కూడా బీఆర్ఎస్ నేతలు కూడా పూర్తిగా అసంబద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి ఒక్కడు కూడా నిన్న వివిధ కూటమితో పార్టీలతో కూడా రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ జరిపినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, సో ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీని మీద నిర్ణయం తీసుకుందామని. సో మరి ఇప్పటికైనా కానీ కేసీఆర్ వచ్చి మరి అక్కడ మాట్లాడతారా, తన యొక్క ఒపీనియన్ ని విన్నవించుకుంటారా, షేర్ చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రేపు అసెంబ్లీలో? ఖచ్చితంగా కేసీఆర్ వెళ్ళి తన అభిప్రాయం చెప్పాలి. అసలు అప్పట్లో తెలంగాణ లోగోను ఏ ఉద్దేశంతో ఆ లోగోను రూపొందించారు, లోగో రూపకల్పన వెనుక ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటిది అనే విషయాన్ని అసెంబ్లీకి చెప్పి ఇప్పుడు మార్చడం ద్వారా ఏదైతే అంటే ఇప్పుడున్న ప్రచారంలో ఉన్నటువంటి విషయంలో చార్మినార్ను తీసేస్తున్నారు, కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు, ఆ స్థానంలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెడుతున్నారు. అంటే తెలంగాణలో వరికంకులు సైతం వస్తున్నాయి, ఇట్లాంటివి వస్తా ఉన్నాయో వీటిని పెట్టడం ద్వారా వచ్చే నష్టం ఏంటిది? గతంలో వీళ్ళు తీసుకునేవాటి అంటే కాకతీయ కళాతోరణం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాణి రుద్రమదేవి విశిష్టతను తెలియజేసేందుక చార్మినార్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, హైదరాబాద్ ఔన్నత్యాన్ని చాటేందుక, ఇట్లా ఏం చేశారు వాళ్ళు అనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అప్పటి ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్నప్పటి ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వ నిర్ణయం మీద ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. రైట్, ఒకవేళ కానీ కేసీఆర్ వెళ్ళకపోతే తెలంగాణ ఒకవేళ కేసీఆర్ గానీ రేపు అసెంబ్లీకి వెళ్ళకపోతే తెలంగాణ సెంటిమెంట్ ఈసారి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 2 సార్లు డుమ్మా కొట్టారు అసెంబ్లీలో చర్చల మీద. ఎన్ని సమీక్షలు జరిపినా కానీ ఎన్ని ఆటల మీద జరిపినా కానీ వెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అంటే తెలంగాణ సెంటిమెంట్ తోనే కేసీఆర్ వచ్చినప్పుడు బయటికి ఒక రాజకీయ నేతగా తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిగినప్పుడు రేపు జరిగే అసెంబ్లీలో జరిగే చర్చల మీద కూడా కేసీఆర్ ఒకవేళ మళ్ళీ వెళ్ళకపోతే ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అయిపోయింది సార్. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేది ప్రజలు సిద్ధంగా లేదు.
తెలంగాణ సెంటిమెంట్ చేపట్టే కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారింది. తెలంగాణలో ప్రజలకు యువకులకు ఇంటికో ఉద్యోగం అన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో 5 ఇచ్చుకున్నావు కదా, అయిపోయింది. మొత్తం ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఎంతగా తెలంగాణ నినాదాన్ని మరోసారి రెచ్చగొట్టాలనుకున్నారు కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి స్థితిలో లేవు. ప్రజలు ఆయన మీద విశ్వాసం కోల్పోయారు. ఆయన ప్రజల మన్ననం పొందడంలో అనర్హుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. కేసీఆర్ కుటుంబం ప్రజలకు వారిపారు. కాబట్టి కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ సెంటిమెంట్ అనేది రాదు. రైట్. ఏది ఉన్నా కానీ పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా, నిర్ణయాల పరంగా ముందుకు వెళ్తే తప్ప ఆ పార్టీ మరోసారి తెరపైకి వచ్చి నిలదొక్కునే పరిస్థితులు లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీ నిరసించింది, నీరుగా అయిపోయింది. రైట్. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత సమయభావం తక్కువ ఉంది. రైట్, సమయభావం తక్కువ ఉంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది వాళ్ళ పేపర్ అనాలిసిస్. ఖచ్చితంగా బీఆర్ఎస్ రైతుల మీద వాళ్ళు వాళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రేపు జరగబోయే అసెంబ్లీలో కేసీఆర్ వస్తారా రారా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ చర్చలు మొదలైనప్పుడు కేసీఆర్ దీని గురించి ప్రస్తావిస్తారా, తన ఒపీనియన్ని చెప్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. సో ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. రేపు మరొక పేపర్ అనాలిసిస్ మళ్ళీ కలదాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.